ప్రజలు పెట్టుకున్న నమ్మకానికి అనుగుణంగా నూతన గ్రామ పంచాయతీ పాలక వర్గం గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని వరంగల్ రూరల్ జిల్లా మాజీ జెడ్పీ చైర్పర్సన్ బీఆర్ఎస్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి అన్నారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన గ్రామ పంచాయతీ పాలక వర్గం ప్రమాణ స్వీకరణ కార్యక్రమంలో భాగంగా మొగుళ్లపల్లి మండలం మొట్లపల్లి, పిడిసిల్ల, పర్లపల్లి గ్రామ పంచాయతీల్లో పాలక వర్గం ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో గండ్రజ్యోతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గ్రామాన్ని అభివృద్ధి పథంలో తన మన భేదం లేకుండా నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలని కోరారు. గ్రామ పంచాయతీ సర్పంచినైనా శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న గ్రామ పంచాయతీ సర్పంచునైనా నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్ట. ఇవాళ మనకి అంతటా కూడా దాదాపుగా మన మొగుళ్లపల్లి మండలి అయితే, చిట్యాల మండలి అయితే, అన్ని మండలాల్లో దాదాపు ఒక కాడ మరి 50% రావడం జరిగింది, ఒక 40%, ఒక 30%. మనం ఇవాళ సర్పంచ్లు గెలిచామంటే ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం కోల్పోయి వీళ్ళు ఏమి పనులు చెయ్యరు అనేది అర్థమైపోయింది. కాబట్టి తప్పకుండా దయచేసి రేపు రాబోయే రోజులలో మళ్ళా మన బీఆర్ఎస్ ప్రభుత్వం రాబోతా ఉంది. మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి, ఎక్కడున్నా మళ్ళీ రావాల్సిందే అని మరి అందరూ కూడా కళ్ళల్లో వత్తులేసుకొని చూస్తా ఉన్నారు. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో అదే జరుగుతుందని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, మళ్ళీ రేపు రాబోయే రోజులలో మళ్ళా తెలంగాణకు ఒక దిశ ఎవరు అంటే కేసీఆర్ గారే. ఎందుకంటే తెలంగాణలో ఏమి కావాలన్నా ఇవాళ నీళ్లు అన్యాక్రాంతం ఎవరో పట్టుకపోతా ఉన్నారు, అయినా సోయి లేదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి. ఇవాళ ఏమి జరుగుతున్నా ఏమీ లేదు, వాళ్ళ కుర్చీలు మాత్రం భద్రంగా ఉండాలి, కుర్చీలను కాపాడుకోవాలనే దృష్టి తప్పితే ప్రజలకు పనిచేయాలనే దృష్టి ఎక్కడ కూడా ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వానికి లేదు అనేది మరి మనం అందరం కూడా చూస్తా ఉన్నాం.